కరుణతో నడిపించు యేసయ్యా. స్తోత్రం. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతున్నారు. యేసయ్యా నామమున స్తోత్రం.
నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారి హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. అన్నారంట. మరి గురి అంటే ఏంటి అని అనగా ఒక గోల్. ఆ గోల్ అన్నది మరి తప్పకుండా మనం ఒక గోల్ పెట్టుకొని ప్రయత్నం చేస్తే ఆ గోల్ అన్నది తప్పకుండా మనం ఏం చేస్తామండి, దాన్ని మనం సమీపించగలుగుతాము, దాన్ని మనము జయించగలుగుతాము. అయితే మరి ఈ భూలోకంలో బరి అంటే మీ అందరికీ తెలుసు కదండి. బరి అంటే ఏంటి అమ్మా? పందెము పోటీ. ఈ యొక్క బరిలో ఏముంటుంది? ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది, సెకండ్ ప్రైజ్ ఉంటుంది, థర్డ్ ప్రైజ్ ఉంటుంది. అలాగే పరలోకంలో కూడా అంటే 100 దంతులు, మరి 60 దంతులు, 30 దంతులు ఉంటుంది. కాబట్టి మరి ఈ నేటి కాలమున అయ్యగారు అన్నారంట, మరి వధువు సంఘముకు సిద్ధపడుచున్న వారు పై వాటి మీద దృష్టి పెట్టాలి కానీ భూమి మీద ఉన్న వాటిని ఏమి చేయకూడదండి, లక్ష్య పెట్టకూడదంట, వాటి వైపు మనము పరిగెట్టకూడదంట. అయితే ఈ యొక్క సిద్ధపాటులో మరి 3 విధమైన సిద్ధపాట్లు వధువు సంఘానికి మనం కలిగి ఉండాలి అంట. మొదటిది ఏంటి అండి అని అంటే శరీర సిద్ధపాటు అంట. రెండవది చూసినట్లయితే అండి మనసు సిద్ధపాటు అంట. మూడవది చూసినట్లయితే ఆత్మ సిద్ధపాటు అంట. మరి శరీరం సిద్ధపాటు ఎలాగనంటే లూకాసు సువార్త 19వ అధ్యాయము 5వ వచనం చూసుకుందామండి. లూకాసు సువార్త 19వ అధ్యాయము 5వ వచనం చూసుకుందాము. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా చాలమ్మ. ఏంటి యేసు ప్రభు వారు ఏమంటున్నారు? జక్కయ్య గారిని చూసి నువ్వు త్వరగా దిగమంటున్నారు. అంటే మరి ప్రభు త్వరగా అని అంటున్నారు. జక్కయ్య గారు కూడా ఏమి చేశారండి, అంతే త్వరగా అంట చెట్టు దిగి వచ్చి ఉన్నారంట. ప్రియ సంగమా, నేటి దినమా ప్రభువు కూడా మనల్ని అంట త్వరగా రమ్మంటున్నారంట. మరి మనం కూడా త్వరగా స్పందించుచున్నామా? మరి పరలోకములున్న దేవుడంట ఎప్పుడని ఆయన త్వరపడుచున్నాడంట. భూలోకములున్న వధువు సంఘము కూడా ఎప్పుడని త్వరగా స్పందించేవారుగా ఉండవలసిందంట. పరమగీతము 1వ అధ్యాయము 4వ వచనము చూసినట్లయితే ఏమని వాక్యము సెలవిచ్చుచున్నాడంటే, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఎవరు ఆకర్షించాలంటే ముందు మనల్ని అనగా దేవుడు ఆకర్షించిన ఎడల మనము పరిగెడతాము. మరి దేవుడు ఆకర్షించబడాలంటే మనలో ఏముండాలండి అమ్మా? భక్తి అన్నది ఉండాలి. అలాగే మనలో ముందుగా సిద్ధపాటు అన్నది ఉండవలసిందిగా చూస్తున్నాము. ఇక్కడ జక్కయ్య గారు చెట్టు దేనికి సాదృశ్యం అండి అని అనగా లోకానికి సాదృశ్యముగా ఉన్నది. ప్రభు ఈ యొక్క లోకాన్ని విడిచి జక్కయ్య గారిని రమ్మన్నారు. జక్కయ్య గారు కూడా మరి ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళి ఉన్నారు. అయితే మనము కూడా ఈ లోకంలో ఉన్న మనము కూడా మరి ఎప్పుడో ఒక దినమున ప్రభు ఎద్దకి వెళ్ళవలసిందే. అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టకుండా ప్రభు దగ్గరికి వెళ్ళడం అన్నది అది అసాధ్యము. అందుకే తండ్రి అయిన దేవుడు అయ్యగారు అంటున్నారు ఏమనని, లోకముతో పాటు సంఘము కూడా ఏకమైపోను, ఏమి చేద్దాము అని అంటున్నారు. కాబట్టి నేటి దిన ప్రియ సంఘమా మరి వధువు సంఘానికి సిద్ధపరచుచున్న మనము జక్కయ్య గారు అయితే ఎలాగైతే మరి ఆయన అన్ని విధాలుగా సిద్ధపడి ఉన్నారో మనము కూడా ఆ విధమైన సిద్ధపాటు కలిగి ఉండాలని తండ్రి అయిన దేవుడు తెలియజేస్తున్నారు. మరి ఇక జక్కయ్యకి మరి సిద్ధపడి ఉన్నారని చెప్పుకుంటున్నాము. మరి ప్రభు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు, ఏ క్షణాన వస్తారో ఎవరికి తెలియదు. మరి అందుకే ప్రభు వారు అంటున్నారు, ఆ సమయం నాకు కూడా తెలియదు, మరి నా తండ్రికి తప్పితే ఎవరికి తెలియదు. మరి అటువంటి సిద్ధపాటు కలిగి మనం ఈ యొక్క రాకడికి ఎత్తబడే భాగ్యం దేవుడు మనకి అనుగ్రహించవలసిందిగా కోరుచున్నాము కదండి. అయితే ఇక్కడ జక్కయ్య గారు పిలిచారు వెళ్ళిపోయారు అనుకుంటున్నాము. కానీ జక్కయ్య గారు మరి బైబిల్ మిషన్ అయిన వారికి దైవజనులైన అయ్యగారు ఏమి ఇచ్చారండి? 7 మెట్లు పుస్తకం ఇచ్చిన్నారు కదా, లేకపోతే 7 మెట్లు రాసి ఉన్నారు కదండి. మరి మొదటి మెట్టు ఏంటండి అమ్మా ఏంటి? మనోనిధానము కలగడము. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు జక్కయ్యనే చూశారు. జక్కయ్య చెట్టు దిగు అన్నారు. జక్కయ్య కూడా ఎవరైనా చూశారండి? యేసు ప్రభు వారిని చూశారు. అయితే అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది జనసమూహం అన్నది యేసు ప్రభు వారు చుట్టూ ఉన్నారు, ఆయన వెంబడిస్తున్నారు. అయితే
మీరు నన్ను ఆకర్షించము, మీ